ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. ఈ రోజున ఈ ఉప్పాడ గ్రామంలో ఈ ఆంధ్ర తుఫాన్ సందర్భంగా ఇక్కడికి మీడియా మిత్రులందరూ వచ్చి వాళ్ళు కూడా మాతో పాటు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తూ మాతో పాటు ఉన్నందుకు ముందుగా మీడియా మిత్రులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మా అందరినీ కూడా అలర్ట్ చేసి మీరందరూ వెళ్ళి తీర ప్రాంతంలో ప్రజలకు ఎవరికి కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏది జరగకూడదు, మీరందరూ అలర్ట్ గా ఉండండి, పునరావాస కేంద్రాలకు అందరినీ పంపించండి, మీ పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి ఫుడ్, వాటర్, మిల్క్, బిస్కెట్స్ అన్ని కూడా వృద్ధులకు కూడా బిస్కెట్స్ అరేంజ్ చేయండి. మందులు ముఖ్యంగా హెల్త్ ఇన్స్పెక్టర్స్ అందరినీ పంపించి డాక్టర్స్ ని పంపించి మందులు కూడా పెట్టడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఇక్కడ చాలా పరిస్థితి చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది. వాళ్ళు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి రోడ్డు మీదకు. అటువంటి పరిస్థితిలో ఇక్కడ అందరం కూడా కూటమి ప్రభుత్వం మన తెలుగుదేశం వర్మ గారు కూడా మాతో పాటు ఇక్కడే ఉన్నారు. ఇంకా మేము చేయవలసినటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ పునరావాస కేంద్రాలు తరలించే బాధ్యత మేము వహించి కాసేపట్లో ఇంచుమించుగా అందరినీ కూడా పునరావాస కేంద్రాలు పంపించడానికి అన్ని రంగాలు సిద్ధం చేశాం. త్వరలో అందరినీ చేస్తాం. ఎట్టి పరిస్థితిలో కూడా పిఠాపురం నియోజకవర్గంలో కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఒక్క ప్రాణ నష్టం కానీ ఒక ఆస్తి నష్టం కానీ జరగకుండా 100% బాధ్యత మేమందరం వహిస్తామని చెప్పి మేమందరం ఒక 50 మంది టీమ్ గా ఈ కాకినాడ పట్టణం నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడే ఉంటాం. ఇక్కడ అందరినీ కూడా ఎక్కడికెక్కడ మంచి చోట్లలో పంపించి వారికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇప్పుడు మేము ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పునరావాస కేంద్రాలు పంపించే ఏర్పాట్లలో దిశగా ఉన్న ఫుడ్ కూడా అరేంజ్ చేస్తామండి. వాళ్ళని అక్కడ పంపిస్తామండి. ఇది మా కళ్యాణ్ గారు ఇచ్చిన మాకు ఆదేశాలు. మేము తెలుసా వహిస్తూ చేస్తున్నాం. గవర్నమెంట్ ప్రభుత్వం కూడా అన్ని రంగాలని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. పోలీసు, హెల్త్, రెవెన్యూ అందరూ కూడా ఇక్కడే ఉండి అన్ని కూడా సమీక్షిస్తున్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ శ్రీ కోట సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ నుంచి పిఠాపురం ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈరోజు పిఠాపురంలో తీర ప్రాంతాలని కూడా పరిశీలించడం జరిగింది. ప్రజలు తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలిస్తూ పునరావాస కేంద్రాల్లో ఎటువంటి సదుపాయాలు ప్రజలకు అందుతున్నాయి అన్ని కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం. అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ పంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఒకవైపు పిఠాపురంలో ఆయన తిరుగుతున్నారు, కాకినాడ రూరల్లో ఎంతో నానాజీ గారు తిరుగుతున్నారు. అలా ఎవరి కాళ్ళు గుండాలుగా ఏర్పడి ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం యంత్రాంగాలు కూడా అదేవిధంగా నిరంతరం పనిచేస్తున్నాయి. అదేవిధంగా మీ మీడియా మిత్రులు కూడా ఈ రోజు ఈ వర్షంలో కూడా నిలబడి మీరు అందరూ ఉన్నారంటే నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ తుఫాన్ని అందరం కలిసి కట్టుదిట్టంగా ఎదుర్కొని ఏ ప్రాణహాని జరగకుండా అందరూ కూడా సురక్షితంగా ఉండేలా పనిచేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మీరైనా సరే ఎవరు ఇబ్బంది పడకండి, బయలుదేరండి, వచ్చేయండి, అందరూ కలిసి బయలుదేరండి. చాలా పెద్ద తుఫాన్ ఇది, డేంజర్. అందుకని అన్ని కల్పించాం. మీ అర్ధరాత్రి కూడా తిరిగే అందుకని మీరు అందరూ సురక్షితంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి పంపించారు. అందుకని మొత్తం అందరినీ కలిపి తిరిగి మీ అందరినీ కలిపి పంపించారు కదా. పవన్ కళ్యాణ్ గారిని అంటారు బాధ్యతగా ఉండాలి. ఆయన అంతా చేసి పెద్ద తుఫాన్ అన్ని సౌకర్యాలు చేయించారు. అన్ని సౌకర్యాలు చేయించారు. జాగ్రత్త జాగ్రత్త. ఏ అవసరం ఫోన్ ఇంకా మంచి పనులు చేద్దాం. మీరు కూడా నేను లాంటి మరి ఎలాంటి నేను ఉండిపోతా అయితే ఇక్కడ నేను ఇక్కడ ఉండిపోతా. సముద్రం పక్కనే ఉంది ఇల్లు. అంత పెద్ద తుఫాన్ అంటుంటే ఇక్కడ ఉండిపోనా? నేను వెళ్తారు అక్కడికి. అన్న కూడా తెలియదు. బయట బయట ఉంది కదా. పవన్ అలాగే చనిపోయింది సార్. తండ్రి ఉన్నాడా? వచ్చి తీసుకొచ్చారు, నాటలు తీసుకొచ్చారు. అలాగే సార్, అందరికీ అన్ని సౌకర్యాలు చేశారా?